హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్. నేను మీ మాన్సా. ఈరోజు మనం హోమ్ స్టైల్ కుకింగ్లో రెడీ చేసుకోబోతున్నామండి. అచ్చం హోటల్లో దొరికేలాగా ఉండే మినప వడలను. ఇవి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు నేను ఈరోజు చూపిస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు మినప గుళ్ళని తీసుకున్నానండి. సో వాటిని చక్కగా మనము వాష్ చేసేసుకోవాలి. 1-2 టైమ్స్ వాష్ చేసేసుకుంటే దాంట్లో ఉన్నదంతా క్లియర్గా వెళ్ళిపోతుంది. సో అలా వాష్ చేసేసుకొని మీకు ఒకవేళ టైం ఉంది అని అనుకుంటే నైట్ అంతా నానబెట్టుకోండి. లేదు అంటే 4 గంటలు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలా 4 గంటలు నానిన తర్వాత చూడండి, ఇలా చక్కగా నానిపోతాయి కదా. సో దీంట్లో ఉన్న వాటర్ అంతా మీరు తీసేసుకొని ఒక గ్రైండర్ కానీ మిక్సీలో కానీ వేసేసుకొని చక్కగా ఇలా ఫైన్గా పేస్ట్ పట్టుకోండి. మీరు ఫైన్గా పేస్ట్ పట్టేటప్పుడు రాకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువగా కాదు. సో ఇలా ఫైన్గా పేస్ట్ అయిన దాంట్లో మనము 1-2 పచ్చిమిర్చీలను ఫైన్గా వేసుకుందాము. అలాగే 1 ఇంచు అల్లం ముక్క, అలాగే కొన్ని కరివేపాకులు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోండి. అలాగే ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ని కూడా వేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలుపుకోండి. సో ఇదంతా కలుపుకున్న తర్వాత చూడండి, ఇందులో నేనైతే సోడా ఏం యూజ్ చేయట్లేదు, అది అవాయిడ్ చేసేసుకున్నాను. అయినా కూడా సాఫ్ట్గానే వచ్చేస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేతికి వాటర్ని అప్లై చేసేసుకొని మీరు వడని చేసేసుకోండి. సో ఇలా వడ వేసుకొని మీరు హాట్ ఆయిల్లో వేసేసుకుంటాం కదా. ఆ ఫ్లేమ్ అనేది ఎలా ఉండాలంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీరు ఫ్లేమ్ అనేది కూడా చక్కగా అడ్జస్ట్ చేసేసుకోండి. ఎప్పుడు కానీ లో ఫ్లేమ్లో ఉన్న వాటిలోనే ఆయిల్లోనే వేసుకోవాలి. హైలో పెట్టుకున్న దాంట్లో వేసేసుకున్నారంటే అవి లోపల ఉడకవు, పైన మట్టుకే ఉడికినట్టు అనిపిస్తాయి. సో అందుకోసము ఫ్లేమును ఎప్పుడు కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, ఇలా చక్కగా వడలేసేసుకోండి. సో వీటిని చక్కగా సన్న మంట మీద కాల్చుకుంటే సరిపోతుంది. కాస్త వేగాయి అనిపించిన తర్వాత కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. సో అంతేనండి, చాలా సింపుల్గా వడలు ఇంట్లోనే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని మన వడలు కంప్లీట్ అయిపోయాయి. ఇవి చాలా ఫ్లఫీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. దీన్ని అల్లం చట్నీతో ప్లస్ పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి.